హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వచ్చేసి కాకరకాయను వచ్చేసి వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను, చూస్తూనే ఉండండి. కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్లో ఇట్లా సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. 10 minutes అట్లా పక్కన పెట్టుకోవాలన్నమాట. మా పిల్లలైతే ప్రజెంట్ ఇలా ఆడుకుంటున్నారన్నమాట. టెన్ మినిట్స్ తర్వాత కాకరకాయలని ఇలా స్క్వీజ్ చేసుకోవాలి, వాటర్ అంతా పోయేలాగా. ఇలా వాటర్ వచ్చేసిద్ది అనమాట మనకి. ఇలా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర ఫ్రై చేసుకోవాలన్నమాట. కరివేపాకు మనం సాల్ట్ యాడ్ చేసుకొని మనం స్క్వీజ్ చేసినప్పుడే మనకు కాకరకాయలోని చేదంతా వెళ్ళిపోయిద్ది అనమాట. చేదే ఉండదు. ఇలా ట్రై చేయండి మంచిగా. అవి ఫ్రై అయిన తర్వాత కాకరకాయ పీసెస్ యాడ్ చేసుకోవాలి. మనం స్క్వీజ్ చేసుకున్నాం కదా వాటర్, ఆ కాకరకాయ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కాకరకాయ పీసెస్ అన్నీ ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనము కాకరకాయ పీసెస్ కట్ చేసినప్పుడు సాల్ట్ ఎక్కువగా యాడ్ చేసుకొని ఆ వాటర్ అన్నీ స్క్వీజ్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడే చేదు పోతుంది అనమాట, మనకి అంత చేదు ఉండదు అనమాట. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఇలా వస్తాయన్నమాట. అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా క్రిస్పీగా వస్తాయి మంచిగా. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి, ఉప్పు, కారం, తెల్లవాయిలు వేసుకొని మిక్సీ వేసుకోవాలన్నమాట. మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పౌడర్ వస్తుంది అనమాట మనకి. ఎండు కొబ్బరితో అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఎండు కొబ్బరి, ఉప్పు, కారం, తెల్లవాయి, అంతే అనమాట. ఇది వచ్చేసి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం క్యాప్ పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత మనం లిడ్ తీసేయాలన్నమాట. ఇంక ఇలానే ఫ్రై చేసుకోవచ్చు. ఈ రెసిపీకి అయితే ఆయిల్ కూడా తక్కువ తీసుకుంటుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి మీరు కూడా. కాకరకాయ వచ్చేసి ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేసుకోవాలన్నమాట. ఆ పౌడర్ వేసుకొని కాసేపు మిక్స్ చేసుకోవాలి, అంతే. ఫైనల్గా వచ్చేసి కాకరకాయ ఫ్రై అయితే రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.